ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఇంకా ప్రజల కష్టాలన్నీ ఇంకా చిల్లుచీటి ఇచ్చేసినట్టే. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఎప్పుడైతే తీసుకొచ్చారో మొన్నటి వరకు సచివాలయాలే అద్భుతం అనుకున్నాం. ఇక ఎంఆర్ఓ ఆఫీసులకి, ఎండి ఆఫీసులకి వెళ్ళాల్సిన పని లేదు అని అనుకున్నాం. వాలంటీర్ ఇంటికి వచ్చిస్తున్నాడు అనుకున్నాం. ఇప్పుడు అసలు ఆ వాటిలతో కూడా పని లేదు, వాలంటీర్తో కూడా పని లేదు. ఇప్పుడు కంప్లీట్గా మనకే పని అంతే. చేతిలో మనకు మొబైల్ ఉంటే చాలు, మనకు అక్కడ హాయ్ అని పెడితే వాళ్ళు అడుగుతారు ఏమేం కావాలి అనేది, మెనూ వచ్చేస్తుంది. అందులో మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుని వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ కనుక మనకు రిక్వైర్మెంట్ ఏదైతే అడుగుతారో వాళ్ళు ఇచ్చేస్తే మనకి మన ఆధార్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసేస్తే మనకు కావాల్సిన సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఇమీడియట్గానే. కాకపోతే ప్రస్తుతం అది ఇంకా సరిగ్గా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. కాకపోతే మొత్తం అది సెట్ అయిపోతుంది అనేది 160 సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అవి ఇంకా పెరుగుతున్నాయి. భవిష్యత్తులో మొత్తం 100 సేవల్లోకి వెళ్ళిపోతున్నాయి అవి మొత్తం. అంటే కంప్లీట్గా ప్రభుత్వానికి సంబంధించి ఏం కావాలి అన్న ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంకా ఆఫీసులు కూడా వెళ్ళే పని ఉండదు. అక్కడ కూడా మొత్తం అంతా టెక్నాలజీ. ఇంకా అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు, లంచాలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు, కాళ్ళు పట్టుకోకలేదు, చేతులు పట్టుకోకలేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని మన చేతిలో మనం చేసుకోవచ్చు ఏది అన్నీ అనుకున్నట్టు జరిగితే. లేదు అది ఏమైనా ఫెయిల్ అయ్యి హ్యాంగ్ అయితే అప్పుడు కింద కనుక పెడతారు. ఇప్పటికే చూడండి మన బ్యాంకుల్లో మనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పాస్వర్డ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ అన్నీ. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే ప్లీజ్ కాంటాక్ట్ నియరెస్ట్ బ్రాంచ్ అని పెడతాడు ఒక మెసేజ్. అప్పుడు మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం అన్నీ ఇచ్చి ఆధార్ కార్డు అది ఇచ్చి కేవైసీ అంటారు, అవన్నీ ఇచ్చి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో ఓపెన్ చేస్తారు, దాన్ని మళ్ళీ మనం సేవ అట్లాగా అప్పుడు వెళ్ళాల్సి. ఇది కూడా అలా పెడితే కనుక మళ్ళీ దగ్గరలో ఎంఆర్ఓ ఆఫీస్కో, ఎండి ఆఫీస్కో వెళ్ళమంటారు. అలా లేకుండా జరుగుతుందా, సచివాలయానికి వెళ్ళమంటారు. అలా లేకుండా జరుగుతుందా? అలా చేస్తే కనుక మొత్తం చంద్రబాబు గారి పుణ్యమో, లోకేష్ గారి పుణ్యమో, మొత్తం మీద టీడీపీ పుణ్యమని ప్రజల కష్టాలకు చెల్లిచీటు ఇచ్చేశారు అని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో.